Hello guys, welcome back to our channel Smart Priya with mom. Slow పోయింది guys ఈ డెకరేషన్ ప్రతి బెలూన్ అన్ని నేనే చేశాను అన్నమాట. చూడండి ఎలా ఉందో చెప్పండి. గమబరిసా సరీ రే బాగుందా? హ్యాపీ బర్త్డే నాట్ టు మీ. ఈరోజు ఎవరు పుట్టారు తెలుసా? మోస్ట్ వేస్ట్ ఫెలో, మై హెడేక్, వేస్ట్ ఫెలో, మంకీ అండ్ మై ట్రబుల్ మేకర్ పుట్టినరోజు అనమాట. అందుకే నేను ఆడి కోసం చేయలేదు గైస్, మమ్మీ అడిగిందని నేను మమ్మీ కోసం చేశా. వండి నేనే చేశా. ఎలా అంత సీన్ లేదు, నేను ఎందుకు చేస్తా. అది ఇప్పుడైతే కేక్ కటింగ్ కి 2 కేక్లు 2 షాట్లు ఒక స్నో తెప్పించామన్నమాట. అన్ని తెప్పించామన్నమాట. కేక్ కట్ చేపించి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మమ్మీ నేను కలిసి ఇన్వైట్ చేసాము. ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళతో మీకు హాయ్ చెప్పిస్తా. ఓకేనా? ఇంతలోకి మీరు వీడియో చూస్తూ ఉండండి. ఎలా ఉందో చెప్పండి. ముందు నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు హాయ్ చెప్పిస్తా. ఆగండి. ఫస్ట్ అమ్మమ్మతో హాయ్ చెప్పిస్తా. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఈరోజు వ్లాగ్ నేను చేస్తున్నా. తాత వ్లాగ్ కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నెక్స్ట్ హాయ్ చెప్పు. డాడీ హాయ్ చెప్పు. డాడీ యూ. ఓకే గాయస్, మళ్ళీ నీతో అయిపోయింది. సమ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు. రాగానే వాళ్ళతో కూడా మీకు హాయ్ చెప్పిస్తా. సరేనా? చూస్తూ ఉండండి. ఓకే, మరి వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్కి వస్తున్నారు, పార్టీకి వస్తున్నారని మనం ఏదైనా పెట్టకుండా పంపిస్తామా? పంపించకూడదు కదా. అందుకే మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. చేయలేదు అనుకోండి, తెచ్చింది జస్ట్ అలంకారం నుంచి తెచ్చింది అనమాట. అన్నీ షేర్ చేస్తుంది అనమాట. ఒక్కొక్కరికి పెడుతుంది. వాళ్ళు రాగానే వాళ్ళకి పెట్టడానికి తీసుకున్నారంటే యాక్చువల్ గా ధనుష్ బర్త్డే పార్టీ అనేది ఇష్టం ఉండదు అనమాట. వాడు అసలు వద్దన్నాడు, అసలు స్టేటస్ కూడా పెట్టద్దు అన్నాడు. కానీ మనం ఊరుకోం కదా, ఇంట్లో ఈ విధంగా చక్కగా అంటే వాడికి కూడా తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కనుక నేను ఇన్వైట్ చేశాను అనమాట. వాళ్ళని కూడా చెప్పొద్దని చెప్పాను. సో అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. ఇంట్లో చిన్న కేక్ కట్ చేసేసి తర్వాత బయట వెళ్ళి ఫుడ్ అనేది తింటామని చెప్పారనమాట. సో అందుకని జస్ట్ స్నాక్స్, ఒక పప్పు, అలాగే జస్ట్ ఒక డ్రింక్ అంతే. బర్త్డేకి వచ్చి కేక్ తినకుండా ఉంటారా? కేక్ కూడా హాయ్ చెప్పు. ప్రశ్న హాయ్ చెప్పరా. ఏ యూ హాయ్, సే హాయ్. కమ్ ఆన్, వెల్కమ్. హలో 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 హలో. పిల్లలు పుట్టినరోజు అనగానే పేరెంట్స్ కన్నా సంతోషపడే వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పండి. నేను కూడా అంతే. అసలు మా ధనుష్ బాబు బర్త్డేని అయితే అస్సలు వద్దన్నాడండి. వాడు ఫ్రెండ్స్తో కలిసి చక్కగా సింపుల్గా చేసుకుంటాను అన్నాడు. కానీ ఫ్రెండ్స్ కన్నా ముందు ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. సో నేను వదిలినా కానీ వాళ్ళ చెల్లి వదులుతుందా చెప్పండి. ఈ విధంగా మొత్తం డెకోర్ చేసేసిందండి. చక్కగా బెలూన్స్ అన్ని తీసుకొచ్చేసి తనే చక్కగా డెకోర్ చేసేసి వాళ్ళ అన్నయ్యని అయితే కనుక చాలా సపరేట్ ఇంట్లో బర్త్డే పార్టీ అనగానే అదొక చిన్న ఫంక్షన్ లా ఫీల్ అవుతాం. కానీ చూసారా ఎంత హడావుడిగా ఉందో. ధనుష్ బర్త్డే ఎంత సందడిగా జరిగిందో, ఎంత కలర్ఫుల్ గా జరిగిందో. ఆ బెలూన్స్ కానీ, ఆ వెనక డెకరేషన్ కానీ, ఆ రిలేటివ్స్ కానీ, అట్లాగే వాడి ఫ్రెండ్స్తో కూడా ఫంక్షన్కి మంచి ఇంకా కలర్ఫుల్నెస్ అయితే కనుక వచ్చిందనమాట. వీడికి అమ్మ నాన్న అంటే మరింత ఎఫెక్షన్ అనమాట. ఎందుకంటే చిన్నతనం నుంచి మా పిల్లలు వచ్చేసేసి అమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగారు. ఎందుకంటే నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నా కూడా అమ్మే వాడిని బాగా చూసుకుంటుంది అనమాట ఇప్పటి వరకు కూడా. సో అమ్మతో వాడికి ఉన్న ఎఫెక్షన్ ఎక్కువ. అట్లాగే వాళ్ళ మావయ్యలతో కూడా అనమాట చాలా ఇదిగా ఉంటాడు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ మామయ్యలతో చిన్న అంటే తక్కువ మంది మెంబర్స్తో వాడి బర్త్డేని అయితే కనుక ఇలా సెలబ్రేట్ చేసామన్నమాట. అట్లాగే వాడి యొక్క ఫ్రెండ్స్ అంటే ధనుష్ చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు పెద్దోడు అయిపోయాడని కాదండి. ధనుష్ బాబు చిన్నప్పుడు అంటే స్కూల్ లైఫ్ నుంచి కూడా వాడితో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు వచ్చేసేసి ఇద్దరు కూడా బావలు అవుతారనమాట. అంటే నాకు మేనల్లుళ్ళు అనమాట. సో వాళ్ళతో ఇట్లా అలా ధనుష్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ బర్త్డే చేసుకుంటే వాడికి ఒక మెమరబుల్గా ఉంటుందని అయితే కనుక ఈ విధంగా అయితే కనుక చేశామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ధనుష్ బీటెక్కి జాయిన్ అవుతున్నాడు అనమాట. సో
బీటెక్కి జాయిన్ అయినప్పుడు ఈ ఫ్రెండ్స్ లో కొంతమంది స్ప్లిట్ అయిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళల్లో అందరూ కూడా వాడితో పాటు చదువుకునే వాళ్ళు కాదు, కొంచెం తక్కువ వయసు వాళ్ళు ఉన్నారు, అలాగే వాడితో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో అందుకని వీడేంటంటే ఇంటి దగ్గర రోజు డైలీ వీళ్ళతో వాలీబాల్ అలా ఆడుతూ ఉంటారనమాట. క్రికెట్, వాలీబాల్ ఆ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళని పిలిచి ఏ విధంగా బర్త్డే సెలబ్రేట్ చేస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, అలాగే ఒక మెమరబుల్ గా ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే కనుక ప్లాన్ చేశాము. అసలు ఈ బర్త్డే ఇంత మెమరబుల్ గా జరగడానికి కారణం వచ్చేసేసి నా కూతురేనండి. నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టింది, మొత్తం కూడా చనగా డెకరేట్ చేసింది అనమాట వాళ్ళ అత్తతో కలిసి. చూడండి ఏదో చేయబోతుంది, అదిగో చేసేసింది చూసారా. నేను అనుకుంటూనే ఉన్నాను, వాడి కేక్ పెట్టడం కన్నా కూడా వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనమాట. ఇద్దరు కూడా రోజు డైలీ అండి టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ సాయంత్రానికి ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని అదిరా ఇదిరా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నాకు అసలు చాలా ఫన్నీగా అనిపిస్తుంది, వీళ్ళ మధ్యలోకి అసలు వెళ్ళకూడదని అనిపిస్తుంది అనమాట. సరే, ఇక బర్త్డే పార్టీ అంటే మరి స్నాక్స్ అవి ఉండాలి కదా. సో వాళ్ళకైతే కనుక ఈ విధంగా చిన్న స్నాక్స్ అయితే కనుక అరేంజ్ చేసామన్నమాట. వీళ్ళకైతే కనుక ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదాం అని ఉందండి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కంటే వీళ్ళు కేక్ కట్ చేపించాలంట. అందుకని ఆంటీ మమ్మల్ని పంపించేయండి త్వరగా అని అంటున్నారు. సో అందుకని కేక్స్ అయితే గనక వాళ్ళకైతే గనక సర్వ్ చేసేస్తుంది అమ్ములు. చూడండి చక్క 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 చేసేస్తుంది అనమాట. ఇదండి ఈరోజు మన వీడియో. మరి మీరు కూడా మీ యొక్క బ్లెస్సింగ్స్ ని కామెంట్స్ రూపంలో అయితే కనుక తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. మరి ఒక యూస్ఫుల్ వీడియోతో, మరి ఒక యూస్ఫుల్ కంటెంట్ తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.